రికార్డింగ్ బటన్ మీరు టచ్ చేయకండి. చందు గారు చేస్తారు, మురళి గారు చేస్తారు. మీరు ఎవరు రికార్డింగ్ బటన్ ప్రెస్ చేయకండి. ప్రెస్ చేస్తే రికార్డ్ ఆఫ్ అయిపోతుంది. రికార్డ్ బటన్ ఎవరు టచ్ చేయొద్దు. సో టోటల్గా 3 క్లాసెస్ కంప్లీట్ చేశాం కదా, ఈరోజు 4th వన్. ఈరోజు 4th వన్. 1 minute. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇమేజ్ ఉంది మీ దగ్గర, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి ఇమేజెస్. సో ఇక్కడ నుంచి కొంచెం లిటిల్ బిట్ మీకు అంటే ఐ మీన్ కొంచెం కేర్ఫుల్ గా వినాలండి, కొంచెం కేర్ఫుల్ గా వినాలి. అలాగే కొంచెం లెంతీగా కూడా ఉంటాయి కాన్సెప్ట్స్ అన్ని కూడా, బట్ నేను మీకు నోట్స్ కూడా చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో చూడండి, ఫస్ట్ 3 కాన్సెప్ట్స్, ఫస్ట్ ఇక్కడ 3 పాయింట్స్ చూడండి. ఇవన్నీ కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ అన్నమాట ఇవి. సో ఫస్ట్ వన్ ఏంటి, డిఫైన్ కంపెనీ. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేట్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి అనేది. సో మనం ఫస్ట్ ఏం చేద్దాము, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి ఎస్ఏపి ఓపెన్ చేయండి. టోటల్గా 3 క్లాసెస్ అయినాయి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, సో మీరు ప్రీవియస్ క్లాసెస్ చూడండి. గెస్ట్ యూజర్స్ గా జాయిన్ అవ్వకండి, నాకు తెలియదు కదా ఎవరు జాయిన్ అవుతున్నారండి. 1 2 3 4 5 అరౌండ్ 7 to 8 మెంబర్స్ నాకు గెస్ట్ యూజర్స్ కనిపిస్తున్నారు. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది, OX15. కమాండింగ్ ఫీల్డ్ OX15 ఇవ్వండి. ఫస్ట్ వన్ OX15 ఇవ్వండి. చూడండి మనం OX15 ద్వారా వచ్చాం. సేమ్ ప్రాసెస్ మనం OX15 ద్వారా డిఫైన్ కంపెనీ కాన్ఫిగరేషన్స్ లోకి వచ్చాం. లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకే, పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పాత్ ద్వారా ఎలా వెళ్తాం, SPRO/n ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ /n SPRO/n కామన్ SPRO IMG అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ గైడ్ పైన క్లిక్ చేయాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ వెళ్ళండి, ఎలాబరేట్ చేయండి. డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. మ్యూట్ లో ఉండాలి. డెఫినేషన్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. చెప్పిన వెంటనే చేయాలి మీరు. చూసారు ఇక్కడ డిఫైన్ కంపెనీ ఉంది. టీ కూడా ఎలా చెక్ చేస్తాము, వెళ్ళండి అడిషనల్ ఇన్ఫర్మేషన్, టాప్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, వెళ్ళండి టాప్ లో డిస్ప్లే కి IMG యాక్టివిటీస్ క్లిక్ చేయండి. లైన్ అడ్జస్ట్ చేయండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ లైన్ అడ్జస్ట్ చేయండి. ఇక్కడ చూడండి లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. OX15 ఉంది కదా, OX15 టీ కోడ్. మీరు టీ కోడ్ ద్వారా కాన్ఫిగరేషన్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ అంటే ఏం చేస్తాము, డిఫైన్ కంపెనీ రేడియో బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. రేడియో బటన్ ఎక్కడ చూపించండి, అది రేడియో బటన్. సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ డాక్యుమెంట్ చూడండి, IMG యాక్టివిటీ, దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, సో మనం కాన్ఫిగరేషన్ చేసేద్దాం డైరెక్ట్. క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సరే మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం, న్యూ ఎంట్రీలోకి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ఎంట్రీలోకి వెళ్ళాలి.
సో కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ఎంట్రీలోకి వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఇస్తాను. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఇస్తున్నాం. మీ పేరేంటి? మురళీనా? ఒక పని చేయండి, మన గ్రూప్ ఆఫ్ కంపెనీ తీసుకుంటున్నాం. పోలో టైప్ చేయండి. పోలో, మన గ్రూప్ ఆఫ్ కంపెనీ పోలో. పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ వెళ్ళండి, పోలో టైప్ చేయండి. POLO పోలో. క్రింద డిస్క్రిప్షన్ ఉంది, పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ. నెక్స్ట్ స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వండి. ఏదో ఒకటి ఇవ్వండి. స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ అవన్నీ ఇవ్వాలి. సిటీ, కంట్రీ చూడండి. కంట్రీ అంటే కంట్రీ, దిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏ కంట్రీలో ఉంది? దిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని అర్థం. ఓకే, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కంట్రీస్ ఉంటాయి. మనం ఏం తీసుకుంటాము? కంట్రీ అంటే ఐఎన్ కదా, ఐఎన్ ఉంటుంది చూడండి. ఓన్లీ 2 డిజిట్స్ ఉంటాయి చూడండి. లాస్ట్ లో వెతకండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఐఎన్, ఐఎన్ ఎక్కడ ఉంది చూడండి. ఐఎన్ అంటే ఇండియా ఇవ్వండి. నెక్స్ట్ లాంగ్వేజ్ కి ఇంగ్లీష్ ఇస్తాం. డ్రాప్ డౌన్ చేయండి, ఇంగ్లీష్. మన మాన్యువల్ కూడా టైప్ చేయొచ్చు. చూడండి, ఇవన్నీ డిఫరెంట్ లాంగ్వేజెస్. SAP ఎన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది? అరౌండ్ 42 లాంగ్వేజెస్. లాస్ట్ లో ఉంది చూడండి, లాస్ట్ లో ఉంది. 42 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. 42 ఎంట్రీస్ ఫౌండ్ అన్నారు. SAP అనేది 42 లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తుంది. హిందీ కూడా ఉంటుంది. ఓకే, ఇయర్ ఇవ్వండి, ఇంగ్లీష్. నెక్స్ట్ కరెన్సీ, ఏ కరెన్సీ తీసుకుంటున్నారు మీరు? INR. మన లోకల్ కరెన్సీ ఏంటి? INR. ఇండియా అంటే INR ఉంటుంది కదా, INR. డ్రాప్ డౌన్ చేయండి. టోటల్ గా చూడండి, ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది SAP అనేది? 219. 219 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. కంటిన్యూషన్. INR తీసుకున్నాం, ఇండియన్ రూపీస్ ఇవ్వండి. పైన సేవ్ ఆప్షన్ చూడండి, సేవ్ చేయండి. వెయిట్, ఇక్కడ చూసారా, రిక్వెస్ట్ అన్నాడు. ఇక్కడ ఒక నంబర్ జనరేట్ అవుతుంది. దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇక్కడ చూడండి, ఒక పేపర్ సింబల్ చూసారా, దానిపైన క్లిక్ చేయాలి. క్రియేట్, పేపర్ సింబల్ చూసారా, క్రియేట్ రిక్వెస్ట్ అంటే ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో మనం చేసే కాన్ఫిగరేషన్ అనేది డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇక్కడ ఒక నంబర్ జనరేట్ అవుతుంది. క్రియేట్ చేయండి, క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ మీరు ఏం చేశారు? డిఫైన్ పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ టైప్ చేయండి. పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ టైప్ చేశారు. కింద చూడండి, కింద ఏమున్నాయి చూడండి. ఎవరు క్రియేట్ చేశారు? మీ యూజర్ నేమ్ ఉంది. ఏ డేట్ లో క్రియేట్ చేశారు? మీ నెంబర్ కనిపిస్తుంది పైన చూడండి, డేట్ కనిపిస్తుంది, టైం కూడా కనిపిస్తుంది. ఏ యూజర్ క్రియేట్ చేశారు? యూజర్ నేమ్ కూడా కనిపిస్తుంది. మీ నేమ్ ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ. ఓకే, సేవ్ చేయండి. చూసారా, నంబర్ జనరేట్ అయింది, రెడ్ కలర్ లో ఉంది. కనిపిస్తుందా నెంబర్? ఒక నెంబర్ కనిపిస్తుంది అంటే ఇది టిఆర్ నంబర్ అంటారు. టిఆర్స్ అన్ని మెయింటైన్ చేయడానికి ఒక షీట్ ఉంటుంది. ఎవరి టిఆర్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, కంటిన్యూ చేయండి.
సో లాస్ట్ లో డేటా వాస్ సేవ్ అని కనిపిస్తుంది. మనం పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ అనే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఓకే, ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్. ఎస్ఏపి అనేది చూడండి, మీరు ఒక 3 months నేర్చుకుంటారు. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడానికి, అంటే ఫాస్ట్ గా చేస్తే కనుక 1 week, మాక్సిమం 1 week, లేదంటే 10 days లో అయిపోతుంది. బట్ మనం ఏంటి ప్రాక్టీస్ చేస్తున్నాం, నేర్చుకున్న ఎక్స్ప్లెనేషన్ తో పాటు నేర్చుకుంటున్నాం కాబట్టి 3 months టైం తీసుకుంటుంది. వితౌట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ప్రాక్టీస్ అయిపోయింది, ఎంత ఫాస్ట్ గా చేయగలుగుతారు? ఎగ్జాంపుల్ 10 days లో నేర్చుకున్నది 15 minutes లో చేసేస్తారు. అంటే మీ హ్యాండ్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి అప్పటికి. సో లెంతీ, ఇది కష్టం అనుకోకండి, ఎక్స్ప్లెనేషన్ చెప్తూ చేస్తున్నాం కాబట్టి టైం తీసుకుంటుంది. అదే మనం మాన్యువల్ గా చేస్తే, అంటే 3 months కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే టోటల్ గా ఒక 10 days లో చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. సెకండ్ వన్, ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, క్రియేట్ ఏ కంపెనీ కోడ్ అన్నారు. OX02 మనం గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం. పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏమున్నాయి? డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. పోలో టెక్నాలజీస్, పోలో కన్స్ట్రక్షన్స్, చాలా ఉంటాయి. సో మనం ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం, OX02. సో లేదంటే పాత్, వెయిట్ టీ కోడ్ ఇవ్వకండి, జస్ట్ బ్యాక్ అంటే గ్రీన్ సింబల్ చూసారా, దానిపైన క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తారు. అగైన్ బ్యాక్. వెయిట్ 1 minute. ఇక్కడ చూడండి, మీరు ఆల్రెడీ ఓకే వెళ్ళిపోయారా, ఫైన్, నో ఇష్యూ. చూడండి, డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, మళ్ళీ డిఫైన్ కంపెనీ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్, లాస్ట్ లో పొజిషన్ చూడండి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తాం. క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్కి వెళ్తాం. పొజిషన్ లోకి వెళ్ళాం. మన కంపెనీ ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ పోలో. ఇవ్వండి పోలో. కంటిన్యూ చేయండి. చూసారా, అది పోలో మనం క్రియేట్ చేసాం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, పోలో పైన. చూసారా, ఇది ఓకే. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్, బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఫస్ట్ వన్ కంప్లీటెడ్, గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసేసాం. నెక్స్ట్ ఏంటి? డిఫైన్ కంపెనీ. కంపెనీ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OX02. ఇక్కడ చూడండి, లాస్ట్ లో ఎడిట్, కాపీ, డెలిట్, చెక్ కంపెనీ కోడ్ OX02. మీరు OX02 ఇచ్చేయచ్చు డైరెక్ట్ గా, లేదంటే పాత్ ద్వారా అంటే సేమ్ పాత్. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఎడిట్ కంపెనీ, ఎడిట్ కంపెనీ కోడ్ డేటా పైన క్లిక్ చేయండి. సో కొత్తగా క్రియేట్ చేస్తాం. ఇక్కడ కనిపించేది కూడా కంపెనీ కోడ్స్ వేరే వాళ్ళు క్రియేట్ చేశారు. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తున్నాం, PO11. ఎగ్జాంపుల్, మీ కంపెనీ కోడ్ ఏంటి? PO11. PO11 ఇచ్చారు. నెక్స్ట్ కింద పోలో టెక్నాలజీస్. సిటీ ఇవ్వండి, సిటీ. కంట్రీ అంటే IN, ఇండియా. మాన్యువల్ కూడా టైప్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకుండా ఫైండ్ అవుట్ కూడా చేయొచ్చు. పైన ఒక ఫైండ్ ఆప్షన్ చూడండి, ఫైండ్, అది క్లిక్ చేయండి. IN ఇవ్వండి, పైన క్లిక్ చేయండి. చూసారా, రాలేదా? మళ్ళీ ఇవ్వండి. తీసుకోవట్లేదా? ఓకే, పని చేయండి, క్లోజ్ చేయండి, మాన్యువల్ గా టైప్ చేయండి. IN టైప్ చేయండి, వస్తుంది ఇక్కడ. చూసారా, కింద వస్తుంది. చూసారా, కింద కనిపిస్తుంది IN. ఇవ్వండి. కరెన్సీ INR టైప్ చేయండి. INR.
లాంగ్వేజ్ టైప్ చేయండి. లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ కదా, ఈఎన్. ఎంటర్. చూసారా, పోలో టెక్నాలజీస్. పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీలో పోలో టెక్నాలజీస్ అనేది ఒక కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఇది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ ఇన్ ది కంపెనీ. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్ అనేది ఒక స్మాలెస్ట్ ఆర్గనైజేషన్ అంటారు. ఎనీవే, సేవ్ చేయండి. సేవ్. డ్రాప్ డౌన్ చేయండి, టైటిల్ డ్రాప్ డౌన్ చేయండి, కంపెనీ తీసుకోండి, నేమ్ టైప్ చేయండి, పోలో టెక్నాలజీస్. కింద స్ట్రీట్ దగ్గరికి వెళ్ళిపోండి, కిందకి వెళ్ళిపోండి. స్ట్రీట్ ఏంటి? అమీర్పేట్. హౌస్ నెంబర్, నెక్స్ట్ బాక్స్ లో హౌస్ నెంబర్. పోస్టల్ కోడ్ ఇవ్వండి, ఎనీ పోస్టల్ కోడ్. మీరు 10 days లో నేర్చుకున్న కాన్ఫిగరేషన్స్ అన్ని 15 minutes లో చేసేయచ్చండి. బట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తూ ఇస్తున్నారు కాబట్టి టైం పడుతుంది అంతే. సిటీ ఇవ్వండి, హైదరాబాద్. కంట్రీ అయ్యన్ కదా, అయ్యన్ ఇవ్వండి. రీజన్ అంటే ఏంటి? డ్రాప్ డౌన్. స్టేట్, మీరు ఏ స్టేట్ అని అర్థం, డ్రాప్ డౌన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అయితే 01. తెలంగాణ అంటే ఇక్కడ కింద ఉంటుంది చూడండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. 31 ఆర్ 30 + 30లో ఉంటుంది. 31 లేదా? తెలంగాణ లేదా ఇక్కడ? ఇంకా డౌన్కి వెళ్ళి చూడండి. తమిళనాడు. ఓకే, ఓపెన్ చేయండి. ఇక్కడ అప్డేట్ అవ్వలేదు, ఇచ్చేయండి. ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి. ఓకే, లాస్ట్ లో కంటిన్యూ చేయండి. కంటిన్యూ టిక్ మార్క్ ఉంది చూసారా, కంటిన్యూ అంటే అది లాస్ట్ లో, అది కంటిన్యూ. లేదంటే ఎంటర్ కూడా చేయొచ్చు. చూసారా, టిఆర్ మళ్ళీ ఇంకొక నెంబర్ జనరేట్ అవుతుంది. ఓపెన్ చేయండి, మళ్ళీ నెంబర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ పేపర్ సింబల్ పైన ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? 90082 ఉంది. ఇది ప్రీవియస్ లాస్ట్ టైం క్రియేట్ చేసిన టిఆర్. ఇప్పుడు 1 more టిఆర్ జనరేట్ చేస్తున్నాను. క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఏం చేశారు మీరు ఇక్కడ? డిఫైన్ కంపెనీ కోడ్, ఐఎమ్ సారీ, కంపెనీ కోడ్ టైప్ చేయండి. ఈ టిఆర్ ని బేస్ గా చేసుకుని నంబర్ అనేది 1 server టు అనదర్ సర్వర్ కు మూవ్ అవుతుంది. డిఫైన్ కంపెనీ కోడ్, సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. సో గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం. ఫస్ట్ పోలో, తర్వాత కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, PO11. ఇది కంపెనీ కోడ్. ఇమేజ్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ స్టెప్ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం, సెకండ్ స్టెప్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వన్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more objectives. In SAP FI, all objectives directly or indirectly we will assign to our company code. డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. ఆల్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా కంపెనీ కోడ్ తో లింక్ అవుతాయి. లింక్ అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more objectives అని అర్థం. టీ కోడ్ ఏమిటి? OX15. వెళ్ళండి, లేదా బ్యాక్ వెళ్ళండి, సేమ్ పాత్. క్లోజ్ చేయండి, క్లోజ్. ఇక్కడ పని చేయండి, మనము పాత్ ద్వారా వెళ్దాం కదా. కింద అసైన్మెంట్స్ ఉంటుంది చూడండి, అసైన్మెంట్స్.
కొంచెం డౌన్కి వెళ్ళండి. లాస్ట్ వన్ అసైన్మెంట్ అని చూసారా, లాస్ట్ నుండి థర్డ్ వన్, అది కదా, అలా ఉంచి అవి మూవ్ చేయకండి, అవే మార్చకండి. సరే వెళ్ళండి. లాస్ట్ లో అసైన్మెంట్ ఎలాబరేట్ చేశారు చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ చూడండి. అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి OX16, లాస్ట్ 4 డిజిట్స్ అనేవి ట్రాన్సాక్షన్ కోడ్స్. ఎగ్జిక్యూట్ చేయండి. అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్. Assignment means linked between one or more objectives. In SAP FI, all objectives directly or indirectly we will mapping or we will assign to our company code. గుర్తుపెట్టుకోండి. సో పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఏంటి PO11 పోలో టెక్నాలజీస్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. లెఫ్ట్ సైడ్ మీ కంపెనీ కోడ్ కనిపిస్తుంది. COCD అంటే ఏంటి మీ కంపెనీ కోడ్ చూడండి. సో మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి PO టైప్ చేయండి. POLO చూసారా, POLO ఆటోమేటిక్ వచ్చేసింది కింద. గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద చూడండి. పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ, కరెన్సీ IN, కంట్రీ IN, కరెన్సీ INR ఇవ్వండి. అది మొత్తం సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్ మీకు ఐడియా కోసం చెప్తున్నా. PO11 కి లెఫ్ట్ సైడ్ ఒక ట్యాబ్ ఉంది చూడండి. అది కాదు PO11 కి ముందు బిఫోర్ చూసారా, సెలెక్ట్ అంటారు. SAPలో సెలెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంటీ ట్యాబ్ లాగా కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ అంటారు. ఓకే, డీసెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ అంటే ఇలా చేస్తాం. సో ఇక్కడ ఏం చేసాము, PO11 అనేది మీ కంపెనీ కోడ్, POLO అనేది పోలో మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఒకదానికొకటి అసైన్ చేస్తాం మనం. సేవ్ చేయండి. మీకు ప్రతి కాన్ఫిగరేషన్ కి నోట్స్ చెప్తానండి, మళ్ళీ రేపు చెప్తాను. ఈరోజు కాన్ఫిగరేషన్ చేస్తున్నాము, రేపు నోట్స్ దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సేవ్ చేయండి. TR జనరేట్ చేద్దాం. అన్నిటికీ అవసరం లేదు, సో బట్ కొన్ని చేద్దాము. అంటే ఫస్ట్ ఈ ఓన్లీ చాప్టర్ వరకు ఒక 4-5 TRs జనరేట్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ నుండి ఒకే TR మీద కంటిన్యూ చేద్దాం. క్రియేట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి. ఏం చేసాం మనం, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సేవ్ చేయండి. చూసారా 86, ఇంతకుముందు వేరే నెంబర్ ఉంది, ఇక్కడ 86 జనరేట్ అయిపోయింది. ఓకే, డేటా వాస్ సేవ్. లాస్ట్ లో మెసేజ్ ఇలా కనిపించాలి. ఇలా ఉంటేనే సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేసినట్లు, మీ కాన్ఫిగరేషన్ సిస్టమ్ యాక్సెప్ట్ చేసినట్లు. సో నెక్స్ట్ ఏం చేసాము, మనం ఏం చేసాము, ఇమేజ్ ఓపెన్ చేయండి. అది కాన్ఫిగరేషనల్ ఇమేజ్. ఫస్ట్ ఏం చేసాము, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం OX15. సెకండ్ వన్ ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. థర్డ్ వన్ ఏంటి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసిన దాన్ని సెకండ్ కాన్ఫిగరేషన్ లో చేసిన రెండు కూడా లింక్ చేసాం. లింక్ అంటే అసైన్మెంట్ చేసాం, అసైన్ చేసాం. యాజ్ ఏ హ్యూమన్ గా మనకు తెలుసు మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, మన కంపెనీ కోడ్ ఏంటనేది. బట్ సిస్టమ్ కి తెలియదు కదా. SAP ఈజ్ ఏ రోబోటిక్ సాఫ్ట్వేర్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది రోబో. కాబట్టి మనం కమాండ్స్ ఇవ్వాలి, మన కమాండ్స్ ని బేస్ గా చేసుకునే వర్క్ అవుతుంది. సో మనం అసైన్ చేసామంటే మన కంపెనీ కోడ్ కి కంపెనీని అసైన్ చేసాం. కాబట్టి పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీలో పోలో టెక్నాలజీస్ అనేది ఒక కంపెనీ కోడ్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ అసైన్మెంట్ కూడా కంప్లీట్. నెక్స్ట్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే ఏంటి, నాన్ SAP టెర్మినాలజీలో మనం ఏమంటాము, బ్రాంచ్ అంటాం. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. ఈ మొత్తం నోట్స్ చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, ప్రతి స్టెప్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మళ్ళీ ఇక్కడ రఫ్ గా చెప్తున్నాను. డిఫైన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. ఆన్ ది SAP టెర్మినాలజీ we will call as a బిజినెస్ ఏరియా. ప్రతి కంపెనీకి కూడా డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఈ బిజినెస్ ఏరియాస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, బ్రాంచ్ వైజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. బ్రాంచ్ వైజ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, బ్రాంచ్ వైజ్ ఎంత సేల్స్ చేశాము, బ్రాంచ్ వైజ్
ఎక్స్పెండిచర్ ఎంత అయింది, బ్రాంచ్ వైజ్ ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మనము బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తాము. ట్రాన్సాక్షన్ కోడ్ OX03 ఆర్ పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. పైన చూడండి, పైన ఉంటుంది డిఫైన్ బిజినెస్ ఏరియా. పైన నుండి థర్డ్ స్టెప్ చూడండి, డిఫైన్ బిజినెస్ ఏరియా OX03 ఎగ్జిక్యూట్ చేయండి. ఐఎమ్ సారీ, ఎవరు రీచ్ చేశారు నన్ను? చూడండి, కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్, అంతే కదా. సో మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. POHB టైప్ చేయండి, POHB H అంటే హైదరాబాద్, HB హైదరాబాద్. ఓకే, డిస్క్రిప్షన్ ఇవ్వండి, POHB ఇవ్వండి. హైదరాబాద్ బిజినెస్ ఏరియా, HYD బిజినెస్ ఏరియా ఇవ్వండి. మొత్తం తీసుకోదు, HYD బిజినెస్ ఏరియా. లాస్ట్ లో మీ కంపెనీ కూడా యాడ్ చేసుకోవాలి, ప్రతి దానికి మీ కంపెనీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక ఐఫన్ మీ కంపెనీ కూడా ఇవ్వండి, PO11 అనేది మన కంపెనీ కోడ్, అది PO11 మీ కంపెనీ కోడ్. వెరీ గుడ్. నెక్స్ట్ POVB విజయవాడ బిజినెస్ ఏరియా. డిస్క్రిప్షన్ విజయవాడ బిజినెస్ ఏరియా అండ్ మీ కంపెనీ కోడ్. ఈ కంపెనీ కోడ్ మెయింటైన్ చేయండి, లాస్ట్ లో మీకు క్లారిటీగా ఉంటుంది, మీరు ఏం చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ POGN కొని గుంటూరు బిజినెస్ ఏరియా. ఇంకోటి ఏదైనా చేయండి, క్రియేట్ చేయండి. వన్ మోర్, సేమ్ టు సేమ్. సో POతో స్టార్ట్ చేయండి, ఏదైనా సరే మీ కంపెనీ కోడ్ ఏదైతే తీసుకుంటారో ఫస్ట్ ఆ 2 digits యూజ్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ టోటల్ గా 4 బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం. దిస్ ఈజ్ ఆప్షనల్, యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏవైనా తీసుకోవచ్చండి. ఇక్కడ POMB POHB ఇవన్నీ ఇచ్చాం కదా, ఇవన్నీ ఏంటి, ఆప్షనల్. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్స్, ఏమైనా తీసుకోవచ్చు. సేవ్ చేయండి. TR జనరేట్ చేయండి, న్యూ TR 86 ఉంది, 1 more TR జనరేట్ చేయండి. డిఫైన్ బిజినెస్ ఏరియా టైప్ చేసి సేవ్ చేయండి. సో చూడండి, మనం ఏం చేసాం, ఇక్కడ 4 బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేసాం. ఓకే, 4 బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేసాం టోటల్ గా 4 బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి, బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. On the non-SAP terminology, we are called as a branch. On the SAP terminology, we will call as a business area. Little business area center. Next step. చూడండి ఒకసారి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే ఏంటి, బ్యాక్ అంటే గ్రీన్ సింబల్ పైన క్లిక్ చేయండి. బ్యాక్ చూడండి, కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్కి వెళ్ళండి.
చూడండి, కొత్తగా క్రియేట్ చేయాలంటే నేను ఇన్వెంటరీకి వెళ్తాను. బట్ క్రియేట్ చేసిన వాడిని చూడండి, పొజిషన్ పిఓ టైప్ చేసి 2 స్టార్స్ ఇవ్వండి. పిఓ టైప్ చేసి 2 స్టార్స్ ఇవ్వండి. అక్కడ కంటిన్యూ చేయండి. కంటిన్యూ. చూసారా, మనం క్రియేట్ చేస్తే ఫస్ట్ లో కనిపిస్తుంది చూడండి 4. సెలెక్ట్ చేయండి, అవన్నీ సెలెక్ట్ చేయండి. 1 2 3 4 ఇవి మనం క్రియేట్ చేస్తాం. ఇవన్నీ బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. ఇవన్నీ నోట్స్ ఇస్తాను మీకు, నోట్స్ చెప్తాను మళ్ళీ. నెక్స్ట్ బిజినెస్ ఏరియాస్ కంప్లీటెడ్. నెక్స్ట్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్ లాంటిది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే. ఎగ్జాంపుల్, మామూలుగా ఇండియాలో 10 బ్రాంచెస్ ఉన్నాయి మీ కంపెనీకి, ఆర్ బిజినెస్ ఏరియాస్, మేబీ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా, అట్లాంటిది అనమాట కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. ఓకే, వెళ్ళండి సేమ్ పార్ట్. OCC1 బిజినెస్ ఏరియా క్రిందనే ఉంది. థర్డ్ వన్ బిజినెస్ ఏరియా దగ్గర నుండి కింద. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ట్రాన్సాక్షన్ కోడ్ OCC1. కొన్ని టీ కోడ్ ద్వారా కూడా చెప్తాను, మీకు అర్థమవుతుంది. పాత్ లేదా టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. OCC1 లోకి వచ్చాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. POCA ఇవ్వండి. PO అంటే పోలో, CA అంటే కన్సాలిడేషన్, CA సరా, CA అంటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. డిస్క్రిప్షన్ ఇవ్వండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్ PO11. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్ PO11. కన్సాలిడేట్ తీసుకోవట్లేదా? CONS తీసివ్వండి. PO11 మీ కంపెనీ కూడా ఇది. తీసుకోకపోతే కన్సాలిడేషన్ లైన్ అడ్జస్ట్ చేయండి. సేవ్ చేసి టియర్ క్రియేట్ చేసి లైన్ లో ఉండండి. ఐ విల్ కమ్ బ్యాక్ 1 minute.
ఐఎమ్ సారీ, చేసేసారా? చూడండి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా పిఓసిఏ అనేది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్ అని అర్థం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, ఓపెన్ చేయండి. అసైన్ బిజినెస్ ఏరియాస్ టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియాస్ అన్నిటినీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తున్నాం. ఎందువల్ల? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది హెడ్ క్వార్టర్ కాబట్టి. OBB6 ట్రాన్సాక్షన్ కోడ్ సేమ్ పాత్ వెళ్ళండి, అసైన్మెంట్స్ లో ఉంటుంది. అసైన్మెంట్స్ ఓపెన్ చేశారు కదా మీరు, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్, లాస్ట్ లో అసైన్మెంట్స్ చూడండి క్రింద. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, థర్డ్ వన్. టీ కోడ్ ఏంటి? OBB6. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి ఏంటవి? టీ కోడ్స్ అనమాట. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ SAP. మనం మామూలుగా టీ కోడ్స్ ఉపయోగిస్తాం కదా MS Word, Excel లో. సేమ్ టు సేమ్ SAP లో టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ఇవి షార్ట్ కట్ కీస్. ఏదైనా యూజ్ చేయొచ్చు, పాత్ ద్వారా వెళ్ళొచ్చు, షార్ట్ కట్ కీస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, పొజిషన్కి వెళ్ళాలి. మీ బిజినెస్ ఏరియా ఏంటి? PO 2 స్టార్స్ ఇవ్వండి, PO 2 స్టార్స్. కంటిన్యూ చేయండి. సో చూసారా, POGN, POHN కనిపిస్తున్నాయా? సెలెక్ట్ చేయండి మీవి. ఇవి మీ బిజినెస్ ఏరియాస్. ఇవి మీ బిజినెస్ ఏరియాస్. ఇంతవరకు ఈ 4 మీ బిజినెస్ ఏరియాస్. వీటికి ఏం చేయాలి? వీటిని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఎక్కడ ఇవ్వాలి? చూడండి, రైట్ సైడ్ చూడండి, CONS.BUS.area. అక్కడ యాడ్ చేస్తాం మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. POCA కదా, టైప్ చేయండి. POCA కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, PO11. మీ కంపెనీ కోడ్ కూడా ఉంది, మీకు ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. ఎర్రర్స్ ఎక్కువ ఫామ్ అవ్వవు, కరెక్ట్ గా ఉంటుంది అనమాట. మీ కంపెనీ కోడ్ ఇవ్వడం వల్ల. ఇవ్వండి POCA. లెఫ్ట్ సైడ్ ఏముంది? మీ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, డిఫరెంట్ నేమ్స్ తో ఉన్నాయి లెఫ్ట్ సైడ్. POGN, POHB అవన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం ఒకటే ఉంది. ఎందువల్ల? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది హెడ్ క్వార్టర్, ఆల్ బిజినెస్ ఏరియాస్ కి హెడ్ క్వార్టర్. కాబట్టి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా చేంజ్ అవ్వదు. బిజినెస్ ఏరియాస్ మాత్రం డిఫరెంట్ నేమ్స్ తో ఉంటాయి. బట్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం ఒకే నేమ్ తో ఉంటుంది. ఇక్కడ ఏం చేశాము? మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని బిజినెస్ ఏరియాకి అసైన్ చేశాం. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. ఐఎమ్ సారీ, సేవ్ ఈజ్ ఈక్వల్ ద డాక్యుమెంట్ అనేది సేవ్ అవుతుంది. సేవ్ చేయండి. TR ఎలా క్రియేట్ చేస్తారు? 90 ఉంది, కొత్త నెంబర్ జనరేట్ చేస్తున్నాం. మీకు TR అనేది సపరేట్ గా క్లాస్ అండి, 1 hour ఉంటుంది, చెప్తాను మీకు. అది TR మేనేజ్మెంట్ అంటారు దాన్ని. క్రియేట్ చేయండి. సో ఏం చేసాము? అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. మన బిజినెస్ ఏరియాకి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేసాం. సేవ్ చేయండి. కంటిన్యూ. డేటా వాస్ సేవ్. లాస్ట్ లో మెసేజ్ కనిపించాలి, డేటా వాస్ సేవ్. గ్రీన్ మెసేజ్ అని చూసారా? అది ఉంటేనే సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేసినట్లు మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది. ఓకే, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా రైట్ సైడ్ కొంచెం మూవ్ చేయండి. రైట్ సైడ్ పైన ట్యాబ్ ఉంచండి, పొజిషన్ పైన ఒక ట్యాబ్ ఉంది. అక్కడ కదా, అక్కడ పొజిషన్ ఎక్కడ ఉంది? అది కాదు, అది కాదు. పొజిషన్ ఆప్షన్ చూసారా కింద? ట్యాబ్ రైట్ సైడ్ మూవ్ చేయండి కొంచెం. చూసారా, డిస్క్రిప్షన్ కూడా యాడ్ అయిపోయింది. మనం ఇచ్చాము ఇవి బిజినెస్ ఏరియా, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది మనం నేమ్ ఇచ్చాం. ఓకేనా? సో బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేశాం. నెక్స్ట్
నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? మనం డిపార్ట్మెంట్ అంటాం. On the non-SAP terminology, we are called as a department, sales department, marketing department, HR department అంటారు. సో ఈ డిపార్ట్మెంట్స్ ని SAP టర్మినాలజీలో ఏమంటారు? ఫంక్షనల్ ఏరియా. On the non-SAP terminology, we are called as a functional area. I'm so sorry. On the non-SAP terminology, we are called as a department, HR department, sales department, marketing department, like that. On the non-SAP terminology. On the SAP terminology, we are called as a functional area. మామూలుగా డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటాం కదా, అలా SAP టర్మినాలజీలో ఫంక్షనల్ ఏరియా అంటారు. నాన్ SAP టర్మినాలజీలో డిపార్ట్మెంట్ అంటారు, SAP టర్మినాలజీలో ఫంక్షనల్ ఏరియా అంటారు. అంటే డిపార్ట్మెంట్ ని ఫంక్షనల్ ఏరియా అంటారు. ఫంక్షనల్ ఏరియా. ఓకే, వెళ్ళండి. సో ఈ టీ కోడ్ FM_function, ఇక్కడ వేరే టీ కోడ్ ఉంటుంది, అది వర్కౌట్ లేదు, చూద్దాము. పైన ఉందా చూడండి, మీ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా ఉందా? ఉంది, పైన ఉంది చూడండి, పైన. ఓకే, కొంచెం పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి కొంచెం. అండ్ వన్ మోర్ థింగ్, SAP నేర్చుకునే వాళ్ళు ఎక్స్టర్నల్ మౌస్ తీసుకోవాలండి. మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు కదా, ఎక్స్టర్నల్ మౌస్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ తీసుకోండి. మీరు కనుక మీరు టచ్ ప్యాడ్ యూజ్ చేశారనుకోండి, విత్ ఇన్ 2 months లో టచ్ ప్యాడ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందువల్లంటే ఎక్కువ టైం వర్క్ చేస్తుంటారు, ప్రాక్టీస్ చేయాలి. టచ్ ప్యాడ్ ద్వారా చేయటం వల్ల తొందరగా టచ్ ప్యాడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. మీరు కొత్తది పర్చేజ్ చేయాలంటే మార్కెట్లో మళ్ళీ ఆ కంపెనీ దొరకవు, ఏదో డూప్లికేట్ వేసి ఇచ్చేస్తారు, అది కూడా 5,000 ఎంతో ఛార్జ్ చేస్తారు. సో ల్యాప్టాప్ కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీరు 100 రూపీస్లో ఒక మౌస్ ఒకటి పర్చేజ్ చేయండి, ఇంకొక 200-300లో ఎక్స్టర్నల్ కీబోర్డ్, లేదంటే మౌస్ అయినా ఈజ్ ఎనఫ్, మౌస్ సరిపోతుంది. మౌస్ ఒకటి పర్చేజ్ చేయండి, మీకు కాన్ఫిగరేషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మౌస్ పర్చేజ్ చేస్తే 100 రూపీసే కదా, ఒక మౌస్ పర్చేజ్ చేయండి, మీకు కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాస్ట్గా చేయగలుగుతారు, ఈజీగా ఉంటుంది. ఎక్స్టర్నల్ మౌస్ 100 రూపీస్ ఒకటి కొనుక్కోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే నాన్ SAP టర్మినాలజీలో డిపార్ట్మెంట్ అంటాం. ఈ డిపార్ట్మెంట్స్ ని SAP టర్మినాలజీలో ఫంక్షనల్ ఏరియా అంటారు. టీ కోడ్ ఏమిటి? OKBD. చూపించండి టీ కోడ్. ఇది వర్క్ అవ్వట్లేదు, బట్ ట్రై చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, టీ కోడ్ వర్క్ అవ్వట్లేదు. సో దీని బదులు ఏమంటున్నారు, ఏ టీ కోడ్ తీసుకోమంటున్నారు? FM_function అనే టీ కోడ్ ఉపయోగించాలంట. FM_function. SAPలోకి వెళ్ళండి, లాస్ట్ లో మెసేజ్ కనిపిస్తుంది చూసారా, లాస్ట్ లో మెసేజ్ చూడండి, రెడ్ మెసేజ్ ఉంది లాస్ట్ లో. టీ కోడ్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో ఏ టీ కోడ్ ఉపయోగించాలి? FM_function. సో న్యూ సెషన్ తీసుకోండి, అక్కడ చేద్దాం. న్యూ సెషన్ ఓపెన్ చేయండి. ఈయన ఎవరు, ఈయన పేరేంటి? మురళీ గారా? బాగా చేస్తున్నారు, వెరీ గుడ్, ఎక్సలెంట్ గా చేస్తున్నారు, ఈయన ఎక్సలెంట్ గా చేస్తున్నారు మురళీ గారు, వెరీ గుడ్. చూడండి, టైప్ చేయండి FM_function. FM_function, FUNCTION, FUNCTI, కరెక్ట్ ఇవ్వండి, FUNCTION, ఫంక్షన్. ఎంటర్ చేయండి. ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే డిపార్ట్మెంట్. ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. ఎగ్జాంపుల్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్. నాన్ SAP టర్మినాలజీలో ఏమంటాము? డిపార్ట్మెంట్ అంటాం. ఆన్ ది SAP టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ ఏరియా. ఓకేనా? సో ఫంక్షనల్ ఏరియా అంటే ఒక నంబర్ ఇవ్వండి, ఏదైనా ఒక నంబర్. 1001 ఎగ్జాంపుల్, 1001. రైట్ సైడ్ క్రియేట్ అని ఒక సింబల్ ఉంది చూసారా, క్రియేట్. నెంబర్స్ ఇంకా ఇవ్వాలి. 101 టైప్ చేయండి, మళ్ళీ 101 అగైన్ 01. క్రియేట్ చేయండి. ఫంక్షనల్ ఏరియా టెక్స్ట్ ఇవ్వండి. ఎగ్జాంపుల్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్ ఎలా తీసుకోవచ్చు? నేను మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అని తీసుకుంటున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్.
తర్వాత వ్యాలిడ్ ఫ్రమ్ అన్నాడు కింద. వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఈ రోజు డేట్ తీసుకోండి. వ్యాలిడ్ ఫ్రమ్ టూ దగ్గర 2 వ్యాలిడ్ 2 అన్నారు. రైట్ సైడ్ వ్యాలిడ్ 2 అంటే 05 టైప్ చేయండి. 0512 డాట్ ఇవ్వాలి, అలా తీసుకోదు, డాట్ ఇవ్వాలి. 0512 2025 05 డాట్ ఇచ్చారా? అలా కాదండి, లెఫ్ట్ సైడ్ ఎలా ఉంది చూడండి. ఎస్ఐపి టెర్మినాలజీ ప్రకారం ఎలా తీసుకోవాలో చూడండి. 05 డాట్ 12 డాట్ 2025. సో దీని ఏమంటారు? 1 year. This is called contract period. Validate means contract period అని అర్థం. క్రింద కూడా ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి. పైన ఇచ్చాము 05/12/2025. This is called contract period. Contract period అంటారు దీన్ని. ఓకే, సేవ్ చేయండి. ఇక్కడ టిఆర్ జనరేట్ అవ్వదు. ఎందువల్ల? దిస్ ద క్లయింట్ లెవెల్, అంటే మాస్టర్ డేటా అన్నమాట. లాస్ట్ లో చూడండి, ఫంక్షనల్ ఏరియా 10101 హ్యాస్ బీన్ క్రియేటెడ్. లాస్ట్ లో చూడండి, చూసారా? ఫంక్షనల్ ఏరియా 10101 హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేసాం. టిఆర్ జనరేట్ అవ్వదు, ఎందుకంటే ఇది మాస్టర్ డేటా టైప్ అనమాట. జనరేట్ అవ్వదు ఇది. నెక్స్ట్ డాక్యుమెంట్ డేట్ ఇచ్చాము చూడండి, డేట్ ఇచ్చాము. దీన్ని ఏమంటారు? కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. ఫ్రమ్ డేట్ టు డేట్. తర్వాత ఎవరు క్రియేట్ చేశారు? క్రియేటెడ్ బై మీ యూజర్ నేమ్. ఇక్కడ మీ నేమ్ వస్తుంది. ఇక్కడ ఏ రోజు క్రియేట్ చేశారు, ఏ టైంలో చేశారు, ఏ రోజు క్రియేట్ చేశారు, ఆ డేటా అంతా ట్రాక్ అవుతుంది. కింద చూపించండి, కనిపిస్తుందా క్రింద? క్రియేటెడ్ బై. నేను చెప్పేటప్పుడు కన్సల్ మూవ్ చేయాలి. దానిపైన దానిపైన ఉంది చూడండి, క్రియేటెడ్ బై యూజర్ నేమ్ కనిపిస్తుంది. ఎవరు క్రియేట్ చేశారు, ఏ డేట్ లో క్రియేట్ చేశారు, ఏ రోజున క్రియేట్ చేశారు, అది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. పాత్లోకి వెళ్ళండి. పాత్ ఉంది కదా, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ ప్లస్ కంట్రోల్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. అంటే ఏంటి? యాక్చువల్గా అది ఎస్డికి సంబంధించింది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి సంబంధించింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా, జస్ట్ క్రియేట్ చేస్తాం. బట్ ఎవరు హ్యాండిల్ చేస్తారు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది? సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే we will set up or we will control the credit control area means we will set up or we will configure one limit. ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? క్రెడిట్ లిమిట్ ఆఫ్, ఇట్ విల్ బి కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్స్ క్రెడిట్ సేల్స్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పండి, నోట్స్ చెప్తాను. ఫస్ట్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఏటీఎం కార్డు ఉంది, మీరు విత్డ్రా చేస్తారు. ఫర్ డే ఎంత చేయగలరు? మీ లిమిట్ ఎంత? 50,000 లేదంటే 1 lakh రూపీస్. డెబిట్ కార్డు అయితే, డెబిట్ కార్డులో విత్డ్రా చేస్తాం కదా, ఒక ఫర్ డే 1 lakh మాత్రమే చేయగలరు, అంతకన్నా చేయలేదు. అంటే మీ లిమిట్ అనమాట అది. కొంతమంది క్రెడిట్ కార్డ్స్ ఉంటుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళ మనీని మీరు యూజ్ చేసుకోవచ్చు, బ్యాంకర్స్ది. మీ లిమిట్ ఎంత ఉంటుంది? ఎంత? ఎగ్జాంపుల్ 20,000, 30,000 లేదంటే 1 lakh or 2 lakhs మేబీ, డిపెండ్స్ ఆన్ మీ శాలరీని బేస్గా చేసుకుంటుంది. సో ఇట్లా లిమిట్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం చేస్తుంది? క్రెడిట్ కంట్రోల్ అనేది ఇట్ విల్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. సో దానికి సంబంధించింది. బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఎస్డి డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు ఇది.
ఎనీవే OB45 కదా ట్రాన్సాక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. మనం క్రియేట్ చేసేస్తామంటే న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇచ్చేద్దాం. POCA కరెన్సీ INR. క్రింద క్రెడిట్ లిమిట్ దగ్గరికి వెళ్ళండి. క్రెడిట్ లిమిట్ 9 ఇవ్వండి. అంటే ఇంకా అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నాము. ఓకే, జస్ట్ ఎంటర్ చేయండి ఒకసారి. బ్యాక్ వెళ్ళండి. నేమ్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ POCA అనేది మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. డిస్క్రిప్షన్ ఇవ్వండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఆఫ్ PO11. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఆఫ్ PO11 అంటే మీ కంపెనీ కోడ్ ఇస్తున్నాం. మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఎంటర్ సేవ్. కంటిన్యూ చేయండి. సేమ్ టియర్, కొత్త టియర్ క్రియేట్ చేయట్లేదు ఇంకా మనం. ఇదే టియర్ పైన కంటిన్యూ చేద్దాం. ఈ టియర్ అనేది సపరేట్ క్లాస్ చెప్తాను మీకు. డేటా వాస్ సేవ్డ్. కంప్లీటెడ్ కదా. డేటా వాస్ సేవ్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో చూడండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మనం క్రియేట్ చేసిన క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్ చేయకుండా ఏది అవ్వదు. ప్రతి కాన్ఫిగరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ వాంట్ టు అసైన్ టు అవర్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఎందుకు? కంపెనీ కోడ్ అనేది ఒక లీగల్ ఐడెంటిటీ. కంపెనీ కోడ్ is a smallest organizational unit. Group of company is the highest organizational unit. ఎనీవే వెళ్ళండి. అసైన్మెంట్స్ లోకి వెళ్ళండి. OB38 మీరు టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. కొన్ని క్లాసెస్ టీ కోడ్ ద్వారా కూడా చేద్దాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. అంత ఇంకేమద్దు. సేమ్ పాత్ కదా. మళ్ళీ SPRO అవన్నీ అవసరం లేదు. అసైన్మెంట్స్ ఎక్కడ ఉంది? కింద ఉంటుంది కదా, వెళ్ళండి. అసైన్మెంట్, assign company, assign credit control area, assign company code to credit control area, assign company code to credit control. OB38 execute చేయండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారా? కరెక్ట్గా ఇవ్వండి. PO11 ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? PO11 కదా. కంటిన్యూ చేయండి. సో రైట్ సైడ్ CCAR అని చూసారా? మీ కంపెనీ కోడ్ స్ట్రైట్ లో CCAR అంటే ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. POCA కదా, ఇవ్వండి. POCA సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. లాస్ట్ లో మెసేజ్ చూసారా? డేటా వాస్ సేవ్డ్. సెలెక్ట్ చేయండి. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. PO11 మీ కంపెనీ కోడ్. రైట్ సైడ్ ఏముంది? మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మనం ఏం చేసాము? మీ కంపెనీ కోడ్ ని మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI
ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign to our company code. డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, ప్రతిదీ కంపెనీ కోడ్ కి లింక్ అవుతుంది. సో PO11 కి అసైన్ చేస్తాం మనం. ఓకే, అది ఓపెన్ చేయండి. అది చూసారా, కంప్లీటెడ్. కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. రేపు మార్నింగ్ నోట్స్ చెప్తాను. ప్రతి కాన్ఫిగరేషన్, డిఫైన్ కంపెనీ అంటే ఏంటి, క్రియేట్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటే ఏంటి, 1 by 1 రేపు డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, చెప్పండి సార్. అది OX02లో మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడు కంపెనీ ఇచ్చాం కదా సార్, ఒక టైటిల్లో. ఏంటి మళ్ళీ చెప్పండి సార్. OX0 కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు టైటిల్లో మనం కంపెనీ అనే ఇవ్వాలనా సార్? అక్కడ ఎలా ఇచ్చాను అలానే ఇవ్వండి. కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు కంపెనీ అని ఇచ్చామా? అవును సార్. ఓకే, ఏం పర్లేదు. మీరు కంపెనీ అని కూడా ఇవ్వచ్చు, బట్ కంపెనీ కోడ్ అని టైప్ చేయండి, ఏం కాదు. కంపెనీ కోడ్ అనేది అసలు మనం డిస్క్రిప్షన్ కి దానికి సంబంధం లేదు, బట్ డిస్క్రిప్షన్ మీరు క్లారిటీకి ఇస్తే బెటర్. కాదు సార్, దానివల్ల వినండి, OX02 లో మనం ఏం చేసాము, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. ఓపెన్ చేయండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. OX02కి వెళ్ళండి. OX02కి వెళ్ళండి. OX02 /n OX02. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, PO11. కంటిన్యూ చేయండి, డబుల్ క్లిక్ చేయండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎక్కడిచ్చాం కంపెనీ? కంపెనీ ఎక్కడిచ్చామండి? ఎవరైనా కంపెనీ ఇచ్చారు అంటున్నారు? సార్, అతను అడిగేది ఈ స్క్రీన్ కాకుండా నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది కదా సార్, దాంట్లో మనం టైటిల్ కంపెనీ కూడా ఇస్తాం కదా, కంపెనీ అని ఇస్తాం కదా సార్. లాంగ్వేజ్ తర్వాత ఎంటర్ ఇస్తే తర్వాత మనం డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాం కదా సార్. దానివల్ల ఏం కాదండి, మనం అవి మార్చుకోవచ్చు, బట్ ఇదే మీరు ఇక్కడ ఇచ్చిందే మనకి ఇంపార్టెంట్. మీరు ఇక్కడ కంపెనీ కోడ్ అని ఇచ్చినా ఏమైనా టైప్ చేయండి, ఇది కంపెనీ కోడ్. మీరు డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వండి, బట్ కంపెనీ కోడ్ కిందే కన్సిడర్ చేస్తాం. OX02 అంటే కంపెనీ కోడ్. పైన టైటిల్ బార్లో ఏమని చూడండి, కంపెనీ కోడ్ చూడండి, కనిపిస్తుందా? ఇది ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్ అనేది ఇంకా మన ఇష్టం, బట్ కంపెనీ అని తీసుకున్నా కూడా అది కంపెనీ కోడ్ కిందే ట్రీట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. OX02లో ఏదైతే తీసుకుంటామో, OX02లో మీరు కాన్ఫిగరేషన్ చేశారంటే అదేంటది, కంపెనీ కోడ్ అనే అర్థం. OX15లో చేశారంటే అది ఎలా ట్రీట్ చేస్తుంది, గ్రూప్ ఆఫ్ కంపెనీ అని అర్థం. క్లియర్ కదా సార్? హలో, చెప్పండి. క్లియర్? బిజినెస్ ఏరియాలో ఓన్లీ 4 డిజిట్స్ ఇవ్వాలి సార్? 4 ఇవ్వండి, స్టాండర్డ్ అండి, స్టాండర్డ్. కొన్ని 6 కూడా తీసుకోవచ్చు, బట్ మీరు 4 మెయింటైన్ చేయండి. డిపెండ్స్ అన్నమాట, కొన్ని 4 అలౌ చేస్తుంది, కొన్ని 6 అలౌ చేస్తుంది, బట్ 4 అనేది స్టాండర్డ్ గా తీసుకుంటారు. కొన్నిటికి 2నే అలౌ చేస్తారు, అంటే డిపెండ్స్ ఆన్ ది కాన్ఫిగరేషన్. 4 డిజిట్స్ అనేవి కామన్, కొన్నిటికి 2నే ఉంటాయి. ఇప్పుడు కొన్నిటికి 6 కూడా తీసుకోవచ్చు. మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేశారు, ఇక్కడ 6 కూడా తీసుకుంటది. అదే మన కంపెనీకి PO తీసుకొని ఏరియా సిటీని 2 డిజిట్స్ తీసుకున్నాం కదా, అందుకోసం 2 డిజిట్స్ అండి. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏవైనా తీసుకోవచ్చు. ఓకే. ఇంకా నెక్స్ట్ మేజర్ గా టీ కోడ్ అండి. టీ కోడ్ ని బేస్ గా చేసుకుని వెళ్ళాలి, టీ కోడ్ ని బేస్ గా చేసుకుని చేయాలి. మీరు డిస్క్రిప్షన్ ఏదైనా చిన్న మిస్టేక్స్ ఇవ్వచ్చు, అది మార్చుకోవచ్చు తర్వాత, దానివల్ల ఏమి ఎఫెక్ట్ అవ్వదు. మేజర్ గా టీ కోడ్. OX02లో మీరు కాన్ఫిగరేషన్ చేశారంటే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ కంపెనీ కోడ్.
అదే మీరు OX15 లో చేశారంటే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ కంపెనీ అంతే. OX03 లో చెప్పండి సార్. రియల్ టైమ్ లో ఈ డీటెయిల్స్ అన్ని ఎవరు ఇస్తారు సార్? అంటే కంపెనీ అడ్రస్ మీకు చూడండి, మనం ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే అవన్నీ కూడా కంప్లీట్ గా బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. బ్లూ ప్రింట్ ఉంటుంది, మీకు నేను బ్లూ ప్రింట్స్ ఇస్తాను కొన్ని. ఆ బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనం SAP లో మ్యాప్ చేస్తాం. ఇప్పుడు మన క్లయింట్ ఎవరు? పోలో, PO11 అనేది పోలో టెక్నాలజీస్, అది మన క్లయింట్ అన్నమాట. వాళ్ళకి వర్క్ చేస్తున్నాం. అది బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. బ్లూ ప్రింట్ ఎలా క్రియేట్ చేస్తారు ఏంటనే సపరేట్ క్లాస్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనే ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ లో చెప్తాను మీకు. కంప్లీట్ గా బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్ ఉంటుంది, బ్లూ ప్రింట్ ని చదువుకుంటూ చేస్తారు. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా SAP లోకి మ్యాప్ చేస్తారు. ఇప్పుడు మనం కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? బ్లూ ప్రింట్ లో ఉంటాయి. ఆ బ్లూ ప్రింట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా SAP లోకి మ్యాప్ చేస్తున్నాం మనం, అంటే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం మనం. సో ఆ బ్లూ ప్రింట్ ఎలా తయారు చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా సపరేట్ క్లాసెస్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ECC లో SAP మెథడాలజీ ఉపయోగిస్తారు. SAP మెథడాలజీ. S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీ ఉంటుంది. వాటిలో స్టేజెస్ ఉంటాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్, ఇట్లా స్టేజెస్ ఉంటాయి. అలాగే బ్లూ ప్రింట్ లో కూడా స్టేజెస్ ఉంటాయి. టు బి డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్, ఇట్లా స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ లో బ్లూ ప్రింట్ అనేది తయారవుతుంది. ఇక్కడ మనం అంతా కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాం, బట్ మీరు చేసే ప్రాసెస్ అంతా యాజ్ గా ఉంటుంది. 95% యాజ్ గా ఉంటుంది. ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళినా సరే కంప్లీట్ గా ఇక్కడ మీరు నేర్చుకుంటుందంతా సేమ్ టు సేమ్, అంటే కొంత చేంజ్ అవుతుంది, బట్ కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా సేమ్ టు సేమ్ యాజ్ గా ఉంటుంది. అలాగే ECC సర్వర్ లో చేసినా, మీరు S/4HANA సర్వర్ లో చేసినా, ఇప్పటి వరకు చేసినంతా కూడా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. S/4HANA సర్వర్ లో కూడా సేమ్ కాన్ఫిగరేషన్ చేయొచ్చు, చేంజెస్ ఏమి ఉండదండి, సేమ్ ప్రాసెస్. ECC సర్వర్ లో చేసాము, ఇదే కాన్సెప్ట్ మీరు S/4HANA సర్వర్ లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసినా కూడా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్, యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. క్లియర్ కదా? క్లియరా? మురళి గారు అర్థమైందా? అర్థం. ఎవరు మొబైల్లో కూడా వింటున్నారు చూడండి, ఒకే డివైస్ నుండి వినండి. సో రేపు మార్నింగ్ రెడీ, మురళి గారు బాగా చేస్తున్నారు, వెరీ గుడ్. రేపు నుంచి రెడీ ఉండండి. రేపు మనం ఆ నోట్స్ చెప్తాను, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ వరకు నోట్స్ చెప్తాను. అది తర్వాత వీడియో డౌన్లోడ్ అయిపోయినా సార్, వీడియో డౌన్లోడ్ ఎలా చేయాలి? ఓకే రికార్డింగ్ ఆఫ్ చేయండి మురళి గారు.